ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లతో విసిగిపోయారా? కొత్తగా ఏదైనా తింటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే ఈ పెసరపప్పు పులగం మంచి ఆప్షన్. ఇది రుచికరంగా ఉండడం సహా సులువుగా జీర్ణమవుతుంది. పొట్టకు హాయిగా అనిపిస్తుంది. సువాసన కూడా మెప్పిస్తుంది. ప్రోటీన్లు, ఫైబర్తో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ రుచికరమైన పెసరపప్పు పులగం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. పెసరపప్పు పులగం తయారీకి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 3-4, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాలు అర టీ స్పూన్, అల్లం 1 అంగుళం ముక్క, జీడిపప్పు 10-15, ఇంగువ చిటికెడు, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టీ స్పూన్, నీరు 3-4 కప్పులు. పెసరపప్పు పులగం తయారీ విధానం: ముందుగా పెసరపప్పు, బియ్యాన్ని కడిగి వేరువేరుగా అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత మిరియాలు, సన్నగా తరిగిన అల్లం, మీకు నచ్చినన్ని జీడిపప్పులు వేసి వేయించండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చెయ్యండి. తరువాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి బాగా కలపండి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం ఇందులో వేసి బాగా కలపాలి. బియ్యం, పెసరపప్పు నూనెలో చక్కగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బియ్యానికి సరిపడా నీరు పోయాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ మిశ్రమాన్ని 15-20 నిమిషాల పాటు ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే పెసరపప్పు పులగం రెడీ. స్టవ్ ఆఫ్ చేసి సుమారు 10 నిమిషాల తర్వాత తింటే ఈ పులగం టేస్ట్ అదిరిపోతుంది.